రామాయణ గాథపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇండియా వైడ్గా ఆ కథకున్న క్రేజే వేరు. రామాయణ ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని అనేక సాంఘిక చిత్రాలు కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్లో ఓ రామాయణం తెరకెక్కుతోంది. ఇదే టైంలో టాలీవుడ్లో కూడా అదే జరుగుతోంది. రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలే రావణుడిపై రాముడు యుద్ధం చేయటం మనం చూసాం. అయితే ఈసారి రాముడిపై రాముడే యుద్ధం చేస్తున్నాడు. కాకపోతే ఇది బాక్స్ ఆఫీస్ వార్గా ఉండబోతోంది. మరో విధంగా చెప్పాలంటే అదో స్టార్ వార్. అయితే ఈ వార్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రాముడు వేషాధారంలో రాబోతున్న ఆ ఇద్దరి హీరోలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. నితీష్ తివారీ డైరెక్షన్లో అత్యంత భారీ బడ్జెట్తో బాలీవుడ్ రామాయణం తెరకెక్కుతోంది. ఇందులో రాముడు పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యష్, హనుమంతుడుగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ భారీ మూవీ నుంచి ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంది. యానిమల్ తర్వాత రణబీర్ కపూర్ చేస్తున్న చిత్రం ఇది. రాముడు పాత్ర కోసం రణబీర్ చాలా కష్టపడుతున్నాడు. 3 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. శ్రీరాముడు లుక్ కోసం చాలా స్ట్రగుల్ అవుతూ రిస్కీ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఆ లుక్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నితీష్ తివారీ రామాయణం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సెట్లోని చిత్రాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు మేకర్స్. అయితే కొన్ని రోజుల క్రితం రణబీర్ జిమ్ పిక్స్ తన ట్రైనర్ రివీల్ చేశారు. దాంతో రణబీర్ కష్టం బయట ప్రపంచానికి తెలిసింది. రాముడు పాత్ర కోసం రణబీర్ కొన్ని త్యాగాలు చేస్తున్నాడు. నిష్టగా ఉంటూ మద్యం, మాంసాహారం ముట్టుకోవటం లేదు. సినిమా షూటింగ్ ముగిసే వరకు అలానే కంటిన్యూ చేస్తాడంట రణబీర్. ఇక ఈ బాలీవుడ్ రామాయణం 3 పార్ట్స్గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ బడ్జెట్ 835 కోట్లు. అయితే రణబీర్ రాముడుగా కనిపించబోతున్నాడన్న వార్త వచ్చిన తర్వాత పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే రణబీర్ రూపురేఖలు రాముడు గెటప్కి సూట్ అవుతాయి కాబట్టి. అయితే ఇండియన్ ఆడియన్స్కి రాజమౌళి మాత్రం పెద్ద ట్విస్టే ఇచ్చాడు. వారణాసి మూవీలో శ్రీరాముడుగా మహేష్ను చూపించబోతున్నారని పెద్ద బాంబే పేల్చాడు జక్కన్న. దాంతో ఇండియా వైడ్గా చర్చ మొదలైంది. బాలీవుడ్లో రణబీర్, టాలీవుడ్లో మహేష్, ఇలా ఒకేసారి ఇండియాలో ఇద్దరి హీరోలు రాముడుగా నటించడంతో ఇదో హాట్ టాపిక్గా మారిపోయింది. వారణాసి ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు రాముడు వేషం చూసి నాకే గూస్ బంప్స్ వచ్చాయని జక్కన్న స్టేట్మెంట్ ఇవ్వటం ఫ్యాన్స్కి జోష్నిచ్చింది. అంతేకాదు, మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా మహేష్ ఉంటాడని రాజమౌళి కుండబద్దలు కొట్టాడు. దాంతో మహేష్ శ్రీరాముడు లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మహేష్ కూడా మాట్లాడారు. ఆ పాత్ర కోసం ఎంత కష్టమైన పడతానని మహేష్ ప్రకటించాడు. మొత్తానికి ఇద్దరు స్టార్లు శ్రీరామచంద్రులుగా దర్శనమివ్వబోతున్నారు. మరి ఈ రామ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి.